చందన్పూర్ అనే ప్రశాంతమైన గ్రామంలో రాకేష్ మరియు సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవారు. మర్రిచెట్టు ఆకుల మధ్య నుండి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ రాకేష్ కొండల అవతల ఉన్న మెరిసే నగరాల గురించి కలలు కనేవాడు. కాని సురేష్ మాత్రం తన గ్రామంలోని మట్టిదారులను, అక్కడ నివసించే మనుషులను చూస్తూ వారికోసం ఏదైనా చేయాలని ఆలోచించేవాడు. ఏళ్లు గడిచాయి. రాకేష్ కష్టపడి చదివి విదేశాల్లోని ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి స్కాలర్షిప్ సాధించాడు. అతను వెళ్లే రోజు ఊరి జనం అందరూ అతనికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. రాకేష్ చేతిలో పెద్ద సూట్కేస్, గుండె నిండా ఆశయాలు ఉన్నాయి. బస్సు స్టాప్ దగ్గర సురేష్ నిలబడి, "నువ్వు వెళ్ళి నీ ప్రపంచాన్ని వెతుక్కో రాకేష్, నేను ఇక్కడే ఉండి మన ఊరిని బాగుచేస్తాను" అని చిరునవ్వుతో చెప్పాడు. రాకేష్ కొత్త జీవితం అద్దాల భవనాలు, కంప్యూటర్ స్క్రీన్లు మరియు వేగవంతమైన సమావేశాలతో నిండిపోయింది. అతను ఒక విజయవంతమైన ఇంజనీర్ అయ్యాడు. ఆకాశాన్ని తాకే అంతస్తులో విలాసవంతమైన ఇంట్లో ఉండేవాడు. అతను ఎప్పుడూ పనిలో బిజీగా ఉండేవాడు. రాకేష్ మనసులో చందన్పూర్ గ్రామం ఒక మసకబారిన జ్ఞాపకంలా మారిపోయింది. గ్రామంలో సురేష్ ఉపాధ్యాయుడు అయ్యాడు. అతను ఉదయం పూట రవి వంటి చిన్నపిల్లలకు చదువు నేర్పించేవాడు. మధ్యాహ్నం పెద్దల సమస్యలను వినేవాడు. సురేష్కు పెద్ద భవనాలు లేవు కాని గ్రామంలో ప్రతి ఒక్కరూ అతన్ని గౌరవించేవారు. కష్టమొస్తే అందరూ సురేష్ దగ్గరికే వచ్చేవారు. అతను ఆ ఊరికి ఒక పెద్ద దిక్కుగా మారాడు. రాకేష్ తండ్రి మాధవ్ తన పాత ఇంట్లో ఒంటరిగా ఉండేవారు. తన కొడుకు సాధించిన విజయానికి ఆయన గర్వపడేవారు. కాని వయసు పెరగడంతో ఆయన ఒంటరితనం పెరిగింది. ప్రతి సాయంత్రం మాధవ్ వరండాలో కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ తన కొడుకు ఫోన్ చేస్తాడని ఎదురుచూసేవారు. ఆ వేర్లు ఎంతో లోతుగా ఉన్నాయి, కాని కొమ్మ మాత్రం చాలా దూరంగా వెళ్ళిపోయింది. ఒకరోజు సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మాధవ్ తోట గేటు దగ్గర నడుస్తూ అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయారు. వాన జోరుగా కురుస్తోంది. గ్రామం చీకటిగా ఉంది. స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న సురేష్ నేలపై పడి ఉన్న ఒక వ్యక్తిని గమనించాడు. వెంటనే సురేష్ తన గొడుగును పక్కన పడేసి తన స్నేహితుడి తండ్రిని కాపాడటానికి పరుగెత్తాడు. సురేష్ మాధవ్ను ఇంటికి తీసుకువెళ్లి డాక్టరును పిలిపించాడు. రాత్రంతా ఆయన పక్కనే ఉండి సేవలు చేశాడు. మాధవ్ కళ్ళు తెరిచి చూడగానే సురేష్ కళ్లలో ఉన్న ప్రేమను చూశారు. రాకేష్ పంపిన డబ్బు కంటే సురేష్ చూపించిన ఈ ఆప్యాయత మరియు తోడు ఆయనకు ఎంతో ఊరటనిచ్చాయి. ఆ క్షణంలో మాధవ్కు సురేష్ సొంత కొడుకులా అనిపించాడు. వేల మైళ్ల దూరంలో ఉన్న రాకేష్కు ఒక మీటింగ్లో ఉండగా సురేష్ నుండి ఫోన్ వచ్చింది. జరిగిన విషయం వినగానే రాకేష్ గుండె ఆగిపోయినంత పని అయింది. అతను వేసుకున్న ఖరీదైన కోటు, చేతికి ఉన్న ఖరీదైన గడియారం అతనికి బరువుగా అనిపించాయి. తను కెరీర్ నిర్మించుకోవడంలో పడి తన మూలాలను, తన తండ్రిని నిర్లక్ష్యం చేశానని అతను గ్రహించాడు. 2 రోజుల తర్వాత రాకేష్ చందన్పూర్ చేరుకున్నాడు. గ్రామంలోని మట్టివాసన అతనికి స్వాగతం పలికింది. అతను పరుగెత్తుకుంటూ ఇంటికి వెళ్లాడు. తోటలో కూర్చున్న తన తండ్రిని చూడగానే రాకేష్ కళ్లలో నీళ్లు తిరిగాయి. అతను తండ్రి కాళ్ల దగ్గర కూర్చుని క్షమించమని వేడుకున్నాడు. తనను పెంచి పెద్ద చేసిన తండ్రి కంటే ఏది ముఖ్యం కాదని అతను తెలుసుకున్నాడు. ఆ సాయంత్రం రాకేష్ మరియు సురేష్ మళ్లీ ఆ పెద్ద మర్రిచెట్టు కింద నిలబడ్డారు. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. సురేష్ ఎంచుకున్న మార్గం చిన్నదేమీ కాదని, అది ఎంతో లోతైనదని రాకేష్ అర్థం చేసుకున్నాడు. తను తరచుగా ఊరికి వస్తానని, తన పనిని ఇక్కడి నుండే చేసుకుంటానని రాకేష్ మాట ఇచ్చాడు. లక్ష్యాలు సాధించడం ముఖ్యం, కాని మనల్ని పెంచిన మట్టిని, మన మూలాలను మరువకూడదని వారు గ్రహించారు.